నమస్కారం, వెల్కమ్ టు ససా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మొహరం వేడుకలను చూసేందుకు వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. అహోబిలం టోల్గేట్ వేలంపాట తీవ్ర ఉద్రిక్తత, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టోల్గేట్ వేలంపాటను రద్దు చేయాలని బాధితుల డిమాండ్. రేపే పల్స్ పోలియో చిన్నారుల నిండు జీవితానికి 2 చుక్కలను వేయించాలని కోరిన డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి పన్ను చెల్లింపుదారులకు మున్సిపల్ కమిషనర్ శేషన్న కీలక ప్రకటన. జూన్ 30లోగా అర్ధ సంవత్సర ఇంటి పన్ను చెల్లిస్తే వడ్డీలో భారీ రాయితీ. పాలిటెక్నిక్ విద్యార్థులకు గమనిక. ఈ నెల 30వ తేదీ వరకు పాలిసెట్ 2026 అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ. ఖబర్దార్, జగనన్న ఆదేశాలు ఇస్తే మా అడుగుల చప్పుడుకు నీ గుండె ఆగిపోతుంది, జాగ్రత్త అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ సంఘర్ష. నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్లో అద్భుతం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు. నంద్యాల జిల్లాలో దారుణం, కానాల గ్రామ శివారులో యువకుడి ఘోర హత్య. నూతన మండల విద్యాధికారి కార్యాలయ భవనంలో బిర్యానీ, మద్యం విందులు. నంద్యాల పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ కీలక ప్రకటన చేశారు. పట్టణ పరిధిలోని ఇంటి పన్ను చెల్లింపుదారులు ఈ నెల అంటే జూన్ 30వ తేదీ లోపల తమ అర్ధ సంవత్సర హౌస్ ట్యాక్స్ చెల్లిస్తే వడ్డీలో రాయితీ కల్పిస్తామని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని పట్టణ ప్రజలు, పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇంటి పన్నుతో పాటు సుదీర్ఘకాలంగా బకాయి పడ్డ నీటి పన్నులను కూడా వెంటనే చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సకాలంలో పన్నులు చెల్లించి నంద్యాల పట్టణ అభివృద్ధికి మరియు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ప్రాపర్టీ ట్యాక్స్ దారులందరూ కూడా ఒక్కసారి గమనించాలి. ఈ సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే కట్టాలో వారికి ఒక విషయం ఏంటంటే, మొదటి అర్ధ సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వడ్డీ లేకుండా జూన్ 30వ తారీఖు లోపల కట్టుకుంటే వడ్డీ లేకుండా కట్టుకోవచ్చు, వారికి వడ్డీ పడదు. ఫస్ట్ హాఫ్ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలనుకున్న వారికి జూన్ 30వ తారీఖు లోపల కట్టుకుంటే వడ్డీ ఉండదు. మళ్ళీ జూలై 1వ తారీఖు నుంచి అయితే వడ్డీ పడుతుంది. కాబట్టి మీరు ఎవరైతే ఇప్పుడు ట్యాక్స్ కట్టాలనుకుంటున్నారో వారందరూ కూడా వడ్డీ లేకుండా కట్టుకోవాలనుకుంటే జూన్ 30వ తారీఖు లోపల మీరు ట్యాక్స్ పే చేయగలిగితే వడ్డీ లేదు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా వాటర్ ఛార్జెస్ కూడా చాలామంది డ్యూస్ ఉన్నారు. అలాంటి వారందరూ కూడా ఆ యొక్క డ్యూస్ను క్లియర్ చేయాల్సి కోరుతున్నాం. మీరు కట్టేటువంటి ప్రతి రూపాయలు కూడా అభివృద్ధి వైపు పెట్టేసి టౌన్కు చక్కటి సౌకర్యాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం. రేపు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు.
పోలియో మహమ్మారిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం రేపు పల్స్ పోలియో కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టబోతోంది. చిన్నారుల నిండు జీవితానికి 2 చుక్కలు అనే నినాదంతో నంద్యాల జిల్లా యంత్రాంగం మరియు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాయి. ఇందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ నుండి భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పట్టణంలోని ముఖ్య వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. నంద్యాల పట్టణంలోని మూలసాగరం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ, మున్సిపల్ కమిషనర్, ప్రజా ప్రతినిధులు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. తల్లిదండ్రులారా నిర్లక్ష్యం వద్దు. రేపు మీ ప్రాంతంలోని పోలియో కేంద్రాలకు వెళ్లి మీ చిన్నారులకు తప్పనిసరిగా 2 చుక్కల పోలియో మందు వేయించండి. వారి భవిష్యత్తుకు భరోసానివ్వండి డిఎంఎండ్హెచ్ఓ విజ్ఞప్తి చేశారు. రేపు మన పట్టణంలో పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ కార్యక్రమము భారతదేశం అంతటా కూడా జరుగుతోంది. పోలియో మహమ్మారి నుంచి మన పిల్లలను రక్షించాలని చెప్పేసి ఒక కృతజ్ఞతతోటి ఈ కార్యక్రమం కొన్ని ఏళ్ల కల్లా జరుగుతుంది. ఈ యొక్క పోలియో వ్యాధి అనేది ఎక్కడ లేదు, కానీ ఎక్కడైనా కానీ మైక్రో లెవెల్లో ఇంకెక్కడైనా కానీ ఏమన్నా ఉందా అని చెప్పేసి ఒక డౌట్ తోటి ప్రతి ఏడాది ఈ కార్యక్రమం జరుపుతున్నారు. అందులో భాగంగానే మన పట్టణం నందు రేపు పెద్ద ఎత్తున టౌన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, అదే ప్రాంతమైనా కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇటుకల బట్టలు కావచ్చు, రెసిడెన్షియల్ ఏరియా కావచ్చు, స్లమ్స్ కావచ్చు, రిచ్ ఏరియాస్ కావచ్చు, ఎక్కడైనా కానీ వివిధ రకాలుగా పోలియో డ్రాప్స్ ను 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి బిడ్డకు ఈ యొక్క డ్రాప్స్ వేయించాలి. ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా కలిసి కార్యక్రమాలకు వచ్చాం. 0 నుంచి ఈ రోజు పుట్టిన బిడ్డకు నుంచి 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి వారికి కూడా ఈ యొక్క డ్రాప్స్ వేయిద్దాం. సో ఇది మన యొక్క అందరి ప్రధాన కర్తవ్యంగా భావించి ఈ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరూ రావాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గౌరవ కలెక్టర్ గారి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు రేపు దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం, నేషనల్ ఇమ్యునైజేషన్ డే NIDs అంటారు. ఆ పల్స్ పోలియో కార్యక్రమం అన్ని ఒకే రోజున దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమము జరగబోతుంది. గతంలో మనము దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ పోలియో మహమ్మారిని మనం పారదోలేము. ప్రస్తుతం 2011లో నుంచే ఈ పోలియో అనేది మన దేశంలో ఎరాడికేట్ అయిపోయింది. ప్రస్తుతం ఎటువంటి కేసులు నమోదు కావడం లేదు. అయితే మనము పక్క దేశమైనటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో కేసులు వైల్డ్ పోలియో వైరస్ టైప్ 1 వైరస్ అనేది ఇంకా ఉంది కాబట్టి ఆ ద్వారా మన వాళ్ళు ఇటు మొబిలైజేషన్ మైగ్రెంట్స్ రావడం కానీ అటు ఇటు తిరగడం వల్ల మరి వచ్చే అవకాశం ఉంటుందని ఒక ముందు జాగ్రత్తలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. డిసెంబర్లో గతంలో నిర్వహించాము. మన జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే దాదాపుగా 1300 కేంద్రాలలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, తర్వాత ఈ మొబైల్ టీమ్స్, అలాగే ట్రాన్సిట్ పాయింట్స్ అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మనకున్న 2,28,000 మంది పిల్లలకి అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు కూడా అందరికీ చుక్కలు వేయడం జరుగుతుంది. రేపు గౌరవ కలెక్టర్ మేడం గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు సార్ అందరూ కూడా వారి యొక్క ఏరియాస్ లో ఎంఎస్ నగర్ లో, మూలసాగరంలో ఉన్న UPSC ఎందు కార్యక్రమం ఘనంగా ప్రారంభోత్సవం చేయబోతున్నాం. అర్బన్ ఏరియాస్ లో కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. అపార్ట్మెంట్స్ లో ఎడ్యుకేటర్స్ వీళ్ళు రాకపోవచ్చు పోలింగ్ కేంద్రాలు కాబట్టి హౌస్ లో మిస్ అయిన చిల్డ్రన్స్ అందరికి కూడా మళ్ళీ 2 రోజులు కంటిన్యూగా హౌస్ లో తిరిగి ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి చుక్కలు జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు చేస్తూ, అలాగే మండల ర్యాలీ చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచి ఈ పోలియో మహమ్మారిని పారదోలడానికి మనమంతా కర్తవ్యంగా కృషి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు లాంచ్ చేశారు ఈ ర్యాలీని. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కార్యక్రమం పాల్గొని విజయం చేయాలని కోరుకుంటున్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ ఎంట్రన్స్ రాసి అర్హత సాధించిన విద్యార్థుల అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో కొనసాగుతుంది. ఈ ఏడాది సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుందని నంద్యాల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ మార్పును గమనించి గడువు ముగిసేలోగా అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. 2026-27 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ అడ్మిషన్స్ కోసం ఇంతకు మునుపే పాలిసెట్ 2026 నిర్వహించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. కాకపోతే ఇంతకుముందు వరకు కూడా మాన్యువల్గా
సర్టిఫికెట్స్ అన్ని కూడా హెల్ప్ లైన్ సెంటర్స్ లో వెరిఫై చేసేవాళ్ళు. క్యాండిడేట్స్ అందరూ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొస్తే దాని ప్రకారంగా వెరిఫికేషన్ చేసి వాళ్ళకు ఐసీఆర్ ఫామ్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఈసారి నూతనంగా వెబ్ కౌన్సిలింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్గా ఆన్లైన్లోనే జరుగుతుంది. దీనికోసం వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్కి లింక్ అయినటువంటి డిఫరెంట్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే వెరిఫై అవుతాయి. వాళ్ళు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఓసీ లేదా బీసీ విద్యార్థులు 700 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 250 రూపాయలు ఫీ పేమెంట్ చెల్లించాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటారు దీన్ని. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫామ్లో విద్యార్థి యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. పేరు, హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్, ఆ విషయాలతో పాటుగా కింద నోట్ టు ద స్టూడెంట్స్ అని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్గా వెరిఫై అయ్యాయా లేదా అనేటువంటి విషయము క్లియర్గా తెలియపరచడం జరుగుతుంది. కొన్నిసార్లు సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు లేదా మ్యాపింగ్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అందులోనే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మీ ఫీ పేమెంట్ సక్సెస్ఫుల్గా అయింది కానీ సర్టిఫికెట్స్ ఇంకా ప్రాపర్గా వెరిఫికేషన్ కాలేదు కాబట్టి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోండి అనేటువంటి ఇన్ఫర్మేషను ఆ ఫైనల్ రిపోర్ట్లో వస్తుంది. దాని ప్రకారంగా అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని సమర్పించి అవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మాత్రమే వాళ్ళు వెబ్ ఆప్షన్స్కు అర్హత పొందుతారు. ఒకవేళ ఈ మీ సేవ సెంటర్లోనే సర్టిఫికెట్స్ అన్ని కరెక్ట్గా మ్యాచింగ్ అయ్యి ఎలాంటి ఇష్యూ లేనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్లో యువర్ సర్టిఫికెట్స్ హ్యావ్ బీన్ వెరిఫైడ్ అని వస్తుంది. డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కు వెళ్ళవచ్చు అని చెప్తుంది. అలాంటి సందర్భంలో వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి రానవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఈ నెల 30వ తారీఖు వరకు జరుగుతుంది. తర్వాత ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఏవైనా తేడాలు ఉన్నా కూడా లేదా సర్టిఫికెట్స్లో వెరిఫికేషన్ ప్రాపర్గా ఆన్లైన్లో జరగనప్పుడు అలాంటి వారు హెల్ప్ లైన్ సెంటర్కి వచ్చి వెరిఫికేషన్ చేసుకోవడం, ఈ ప్రాసెస్ అనేది 1వ తారీఖు వరకు, జూలై 1వ తారీఖు వరకు జరుగుతుంది. దానికోసం ఏ ర్యాంకుల వారు ఎప్పుడెప్పుడు రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వెబ్సైట్లో దొరుకుతుంది. appoliset.ap.gov.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్గా తెలుసుకోవచ్చు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం టోల్గేట్ వేలంపాట తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిబంధనల ఉల్లంఘనలు, అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి అనుచరులు ఈ వేలంపాటలో పాల్గొనడానికి రాగా వారు ఆలస్యంగా వెళ్లేలా పోలీసులు వారి వాహనాలను దారిలోనే నిలిపివేశారు. దీనిపై సమాచారం అందుకున్న ఏవి సుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో తమ అనుచరుల వాహనాలను అడ్డుకుంటున్నారంటూ పోలీసులను ఆయన నిలదీశారు. పోలీసుల అడ్డంకులను దాటుకొని అహోబిలం చేరుకున్న ఏవి సుబ్బారెడ్డి అనుచరులు శ్రీకాంత్ రెడ్డి, శివనాగిరెడ్డి, మౌలీశ్వర్ రెడ్డిలకు పంచాయతీ కార్యదర్శి షాక్ ఇచ్చారు. అహోబిలం గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానికులకు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఉందని, ఇతరులకు ప్రవేశం లేదని స్పష్టం చేయడంతో అక్కడికి వచ్చిన వారు అయోమయానికి గురయ్యారు. వేలం ప్రకటనలో ఎక్కడా స్థానికులకే అవకాశం ఉంటుందన్న నిబంధన లేదు. స్థానిక నేతల మెప్పు కోసమే అధికారులు, సిబ్బంది కొంతమంది గుత్తేదారులతో కుమ్మక్కై నిబంధనలను ఇష్టానుసారంగా మార్చేశారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు సమకూరాల్సిన ఇలాంటి వేలంలో పోటీ లేకుండా చేయడం ద్వారా ప్రభుత్వ రాబడికి గండి కొడుతున్నారని ఆరోపించారు. ఈ వేలంపాట జరుగుతున్న ప్రాంతంలోకి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. డిఎల్పిఓ మీడియాను అడ్డుకోవడంపై విలేకరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి అధికారులు తక్షణమే స్పందించి
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టోల్గేట్ వేలంపాటను రద్దు చేయాలని బాధితులు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు. అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం నిర్వహించి తిరిగి పారదర్శకంగా వేలంపాటలు జరపాలని కోరారు. పండగ పూట ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. మొహరం వేడుకలు చూసి సంతోషంగా గడుపుదామనుకున్న ఆ కుటుంబ ఆశలు రోడ్డు ప్రమాదం రూపంలో చిన్న భిన్నమయ్యాయి. కళ్ళ ముందే కన్న కొడుకు ప్రాణాలు గాల్లో కలిసిపోగా కూతురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నంద్యాల జిల్లాలో గుండెల్ని పిండేసే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే ఒక్క ప్రమాదం, ఒకే ఒక్క క్షణం ఆ నవ్వుల కుటుంబంలో తీరని చీకట్లను నింపింది. మొహరం కార్యక్రమాన్ని వీక్షించేందుకు నంద్యాలకు బయలుదేరిన తేళ్లపూరు గ్రామానికి చెందిన మస్తాన్ కుటుంబం మార్గం మధ్యలోనే విధి ఆడిన వింత నాటకానికి బలైపోయింది. శుక్రవారం సాయంత్రం తేళ్లపూరు పసులపాడు మార్గంలో వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని టయోటా వాహనం వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు మస్తాన్ కాలు విరిగిపోగా ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ విధి ఎంత బలీయమైనదో వైద్యులు కాపాడాలని శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శనివారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మస్తాన్ కుమారుడు కన్ను మూశాడు. కళ్ళ ముందే కొడుకు శవమై ఉంటే ఆ కన్న తండ్రి రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీరు పెట్టించింది. అంతటితో ఆ కుటుంబంపై విధి కన్ను చల్లబడలేదు. మరోవైపు తలకు తీవ్ర గాయాలైన కుమార్తె ప్రస్తుతం ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క కొడుకును కోల్పోయిన పుట్టెడు దుఃఖం, ఇంకో పక్క కూతురు బతుకుతుందో లేదో తెలియని ఆందోళన ఆ తండ్రిని, ఆ కుటుంబాన్ని నిలువున దహించి వేస్తోంది. ఊరంతా పండగ సంబరాల్లో ఉంటే ఆ ఇల్లు మాత్రం కన్నీటి సముద్రమైంది. కాగా ప్రమాదానికి కారణమైన టయోటా వాహనం మానవత్వం మరిచి క్షతగాత్రులను రోడ్డుపైనే వదిలేసి అక్కడి నుంచి పరారైంది. ఆ ఘాతుకానికి ఒడిగట్టిన వాహనాన్ని, డ్రైవర్ను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తీవ్ర విచారంలో ఉన్న ఆ పేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, అన్ని విధాల సహాయం అందించాలని గ్రామస్తులు కన్నీటితో విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల మంటలు రేగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. పంతం నానాజీకి నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగనన్న ఆదేశం ఇస్తే మా అడుగుల చెప్పుడికే నీ గుండె ఆగిపోతుంది, ఖబర్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ విఘ్నత మరచి కోట్లాది మంది అభిమానించే ఒక ప్రజా నాయకుడిపై నోరు పారేసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని నంద్యాల సాక్షిగా వైసీపీ నేతలు హెచ్చరించారు. జగనన్నను ఒక మాట అన్నా సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అసందర్భ అనుచిత వ్యాఖ్యల పట్ల నంద్యాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల గుండెల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఖబర్దార్ నానాజీ అంటూ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చేసిన హెచ్చరికలతో నంద్యాల రాజకీయం ఒక్కసారిగా హిట్టెక్కింది. నాయకుడిపై ఉన్న గుండె నిండా అభిమానంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంతం నానాజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నంద్యాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. అక్కడ ఎస్ఐ కృష్ణారెడ్డికి నానాజీ అనుచిత వ్యాఖ్యలపై అధికారికంగా ఫిర్యాదు పత్రాలను అందజేశారు. చట్టం ముందు ఎవరైనా ఒకటేనని, జగనన్నపై విషం చిమ్మితే ఊరుకునేదే లేదని కరాఖండిగా చెప్పారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోతా ఉందో ప్రతిసారి ప్రజలకందరికీ అర్థమవుతా ఉంది. 21వ తేదీ జనసేన ఎమ్మెల్యే కాకినాడ రూరల్ పంతం నానాజీ ఎంత పరుష పదజాలం వాడుతా ఉన్నారు, ఏది మాట్లాడాలి. నేను శాసనసభ్యుని అంటే దాదాపు ఒక 2 లక్షల మందికి రిప్రజెంటేషన్ చేసే వ్యక్తిని, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాను అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు
మాట్లాడము, రూరల్ కు ఇక్కడికి రమ్మనండి, నేను ఇక్కడ పోటీ చేయమనండి, బ్యాంచర్ డాష్ నా పదాలు చెప్పడానికి కూడా మనసు ఒప్పడం లేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడము. ఏమి మాకు ఆ పదాలు రావా? లేకుంటే నువ్వు ఏ రోజు నుంచి రాజకీయంలో ఉన్నావు? ఈ రోజు నువ్వు గెలిచినంత మాత్రాన నీకు కొమ్ములు వచ్చినాయి అనుకుంటున్నావా? ఏం ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నారు? ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటా ఉన్నారా? ఇక్కడ ఉండేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోయినా వైఎస్ఆర్సీపీ సైన్యం ఉంది. మా జగనన్న ఒక్కసారి ఆదేశాలు ఇస్తే మా అడుగుల చప్పుడికి మీ గుండె ఆగిపోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకుండే జగనన్న సైనికులు ఎవరు లేరని చెప్పేసి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో అనవసరమైనటివి మా సోషల్ మీడియా మిత్రుల మీద, మా సోషల్ మీడియా కార్యకర్తల మీద, మా సోషల్ మీడియా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం తప్ప మీరేం చేయగలుగుతా ఉన్నారు? అనవసరంగా కేసులు పెట్టడము, స్టేషన్కి వచ్చి మా మీద వేధింపులు చేయడం తప్ప మీరేం చేయలేకపోతా ఉన్నారు. ఇక్కడ ఒక్క కేసుకు గాని ఇంకో దానికి గాని భయపడే ఒక్క మా కార్యకర్త కూడా లేడు. అయినా మళ్ళీ మీరు ఈ రకంగా పరుషపద్ధతిలో వాడుతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం అంతా మేము కంప్లైంట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. మాకు న్యాయ వ్యవస్థ మీద, జ్యుడిషియరీ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం ఉంది. దీన్ని ఎంక్వైరీ చేసి చట్టపరంగా ఏ రకమైన శిక్షలు వేయాలనో అన్ని వేయవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాము. ఆ రకంగా చేయని పక్షంలో రాబోయేది మా గవర్నమెంట్. ఖచ్చితంగా దీనికి చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ మరొక్కసారి నానాజీ గారికి చెప్తున్నాను, జాగ్రత్తగా మాట్లాడండి. అదర్వైజ్ రిపీట్ అని చెప్తారు కదా, అదే జరుగుతుంది చెప్పి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎమ్మెల్యే పంతం నానాజీ గారు అసందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ప్రజా బాంధవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసందర్భంగా అన్యాయంగా దుర్భాషలాడుతూ నువ్వు ఇక్కడ ఇరాయిడ పోటీ చేద్దాం, నీకు దమ్ముంటేరా అని చెప్పేసి మా నోటితో చెప్పకూడని పదజాలాన్ని కూడా ఆయన ఉటంకిస్తూ మరి పబ్లిక్ గా మరి మాట్లాడుతున్నాడు. ఆయన సమాజానికి మరి ఆదర్శంగా ఉండవలసినటువంటి ఎమ్మెల్యే స్థానం ఉన్నటువంటి పంతం నానాజీ గారు మరి ఆయన మరి ఏం కోల్పోయినా అర్థం కావడం లేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి అన్యాయంగా మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన నోటి దురుసుతనానికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి మాటలు పునరావృతం అయితే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఆయన్ను నిలదీస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. నంద్యాల జిల్లాలో వైద్యు నారాయణ హరి అనే నానుడిని నిజం చేశారు శాంతిరాం జనరల్ హాస్పిటల్ వైద్యులు. అరుదైన వ్యాధులతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒక చిన్నారికి సరికొత్త ఆయువు పోసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా గోపవరం గ్రామానికి చెందిన షర్మిల దంపతుల చిన్నారి తీవ్రమైన అరుదైన అనారోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లిదండ్రులు ఆశలన్నీ కూడా గట్టుకొని నంద్యాలలోని శాంతిరాం జనరల్ హాస్పిటల్ను ఆశ్రయించారు. చిన్నారి పరిస్థితిని గమనించిన ప్రముఖ పీడియాట్రిక్ వైద్య నిపుణులు డాక్టర్ మహేశ్వరరెడ్డి మరియు వారి బృందం తక్షణమే రంగంలోకి దిగారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా అధునాతన వైద్య పరిజ్ఞానంతో నిరంతర పర్యవేక్షణతో ఆ అరుదైన వ్యాధులకు మెరుగైన చికిత్స అందించారు. వైద్యుల శ్రమ ఫలించి చిన్నారి పూర్తిగా కోలుకొని ప్రాణాపాయం నుండి బయటపడింది. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించి తమ ఇంట్లో మళ్ళీ వెలుగులు నింపినందుకు చిన్నారి తల్లిదండ్రులు డాక్టర్ మహేశ్వరరెడ్డికి, వారి వైద్య బృందానికి మరియు శాంతిరాం హాస్పిటల్ యాజమాన్యానికి కన్నీటి పర్యంతమవుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు కార్తీక్, నాది గోపవరం, నంద్యాల జిల్లా. మా పాప డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత ఆ పాపకు 1 డేకు ఒక 2 డేస్ తర్వాత బాగున్నది. 2 డేస్ తర్వాత మళ్ళీ ఆ పాప ఫీడింగ్ తీసుకెళ్ళి మేము డాక్టర్ గారు చెప్పిన వెంటనే వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి ఈ పాప కొంచెం జాండీస్ అయినాయి అట్లా అని చెప్పి వాళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి మాకు చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి మేము మళ్ళీ వాళ్ళు చెప్పినా ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ అట్లనే పాప చుండిపోతే ఇంకా సీరియస్ అయింది. మేము మీ పాప సిపిఆర్ చేసినాము, హార్ట్ అయిపోయిందని చెప్పి మాకు వాళ్ళు ఏదో చెప్పినారు. సరే మాకు తెలియదు కాబట్టి మేము అట్లా వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉన్నాము. మళ్ళీ మరుసలో వచ్చి మీ పాపకు సీరియస్గా ఉంది, వెంటనే మేము పెట్టాము అని చెప్పేసరికి మేము భయంతో దిక్కు తెలియని చూస్తే అట్లనే హాస్పిటల్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే
ఇట్లా మా ఫ్రెండ్ అతను వచ్చి బయటికి తీసుకుపోదాంపై ఇక్కడ కాదని చెప్పి మేము బయటికి తీసుకోవడానికి ఒకసారి ఆలోచన చేసినాం, ఎట్లా ఏంటి కథ ఉదయం వాళ్ళు ఉన్నారని. వెళ్ళేసరికి ఏ డాక్టర్ కడుకొని దాదాపు రోజుకు 60,000 అవుతుందన్న. వెంటనే పెట్టి 60,000 అవుతుందంటే ఈ పాప ఎప్పుడు క్యూర్ అవుతుందో చెప్పని వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు. ఏ డాక్టర్ ఇప్పటికి దాదాపు మధుమని, శిశింద్రి, ఉదయాన్న మిగతా అన్ని హాస్పిటల్ ఎంక్వైరీ చేసినాం. ఇంకా మేము అంత డబ్బు పెట్టుకునే స్థితిలో ఉన్నాము. మా ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా ఉదయాంలో మహేష్ రెడ్డి సార్ చూస్తాడంటే అప్పటికి నమ్మకం లేదు, సార్ చూస్తాడు లేదో, ఆ సార్ లాంటి వాడు శాంతిరామ్లో సార్ చూస్తానని చెప్పాడు. సరే శాంతిరామ్ హాస్పిటల్లో ఇట్లా మా మహేష్ రెడ్డి సార్ చూస్తానని చెప్పాడు మా ఫ్రెండ్. వెళ్తే సార్ వస్తానే చూసి ఒక 24 hours వెయిట్ చేయనమ్మా, నేను మళ్ళీ మీకు చెప్తాను, పాప క్రిటికల్ కండిషన్ ఉంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మేము అట్లనే ఉన్నాం, సరే అదే చెప్తాను. సార్ 24 hours తర్వాత మాతో మాట్లాడి మీ పాపను క్యూర్ చేసే బాధ్యత నాది, మీ పాప కాదు నా పాప లేక చూస్తాను అని గ్యారంటీ నమ్మకం ఇచ్చి 24 hours సార్ ట్రీట్మెంట్ నేను ఎక్కడ చూడలేదు. కానీ ఇక్కడ శాంతిరామ్ హాస్పిటల్లో నర్సులు ఒక తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో అలా నిష్పాతం కాకుండా ఎంతో క్షేమంగా తన బిడ్డను చూసుకున్నట్టు బాగా ఆ బిడ్డ ట్రీట్మెంట్ కానీ ఏదైనా చూడడం కానీ చాలా బాగా చూసుకున్నారు. కానీ ఈ ఫెసిలిటీస్ ఎంతో బ్రహ్మాండంగా ఉండే ప్రైవేట్ ఎక్కడ హాస్పిటల్ లేవు. ఏపీఎన్లో కొన్ని తక్కువ ఉంటాయి, ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది. కానీ సార్ మాకు ఇక్కడైతే ₹1 ఖర్చు లేకుండా అంతా ఆరోగ్యశ్రీ కార్డు చేసి నా బిడ్డ ఈ రోజు ఇక్కడికి నా బిడ్డ ఇట్లా శ్రేష్టంగా వచ్చిందంటే కేవలం మహేష్ రెడ్డి సార్ దయవల్లని అందరికి గట్టిగా చెప్పదలుచుకున్నాను. హలో అండి, ఈరోజు నేను మీకు ఒక వన్ ఆఫ్ ద రేర్ కేస్ గురించి చెప్పాను. అది మన బేబీ ఆఫ్ షర్మిల అండి. ఈ బేబీ బయట డెలివరీ అయ్యిందండి. బయట డెలివరీ అయ్యి మన దగ్గరకు వచ్చే సిచ్యువేషన్కి ఆ టైంకు మన దగ్గరకు వచ్చే టైంకు బేబీ గొంతులో ట్యూబ్ ఉంది, సివియర్ ఇన్ఫెక్షన్లో ఉంది, సెప్సిస్లో ఉంది, విత్ కన్వల్షన్స్ అంటే ఫిట్స్ కూడా వచ్చాయి. ఆ స్టేజ్లో ఉన్న బేబీ మన దగ్గరకు వచ్చింది. సో ఆ స్టేజ్లో ఉన్న బేబీని కూడా, ఎంత రిస్క్ అయిన బేబీని కూడా వాళ్ళు ఎంత నమ్మకంతో మన దగ్గరకు వచ్చారో అంతే నమ్మకంతో వాళ్ళకు ఈరోజు ఆరోగ్యంగా బేబీని డిశ్చార్జ్ చేస్తారు. ఈ బేబీకి ఉన్న వన్ ఆఫ్ ద రేరెస్ట్ ప్రాబ్లం అండి, ఒకటి హార్ట్ ప్రాబ్లం. ఆ హార్ట్ ఏంటంటే సివియర్ ఎంఆర్ అంటాం, సివియర్ ఎంఆర్ టిఆర్ లార్జ్ ఏఎస్టీ. సో అంత సివియర్ హార్ట్ ప్రాబ్లం ఉన్న బేబీని కూడా 24/7 మనం మానిటరింగ్ చేసుకుంటూ, మినిమం మార్నింగ్ ఈవినింగ్ హార్ట్ స్కాన్స్ చేసుకుంటూ, బ్రెయిన్ స్కాన్స్ చేసుకుంటూ, అలానే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పొట్ట ఇన్ఫెక్షన్ రాకుండా, బ్లడ్ ఇన్ఫెక్షన్ బయట మన దగ్గరకు వచ్చేసరికి బేబీకి ఫుల్ బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. అలాంటి బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉన్న బేబీని వెంటిలేటర్ మీద తీసుకొని బయట ఈ బేబీకి ఆల్రెడీ 2 సార్లు సిపిఆర్ చేశారు. అంటే ఆల్మోస్ట్ బేబీ వాళ్ళకు మా దగ్గరకు వచ్చిన ఈ బేబీకి ఆల్మోస్ట్ ఏం లేని టైంలో మేము సిపిఆర్ చేసి బతికిచ్చామని చెప్పి మా దగ్గరకు పంపించారు. అలాంటి స్టేజ్లో ఉన్న బేబీని తీసుకొని మేము అడ్మిట్ చేసుకొని 24/7 మానిటరింగ్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ బేబీకి కంటిన్యూస్గా, మీరు ఎక్కడైనా సరే హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే ఎప్పుడైనా సరే మనకి ఏమంటారు, ఇక్కడ లేదు హైదరాబాద్ తీసుకెళ్ళండి, లేకపోతే తిరుపతి తీసుకెళ్ళండి, బెంగళూరు తీసుకెళ్ళండి అని చెప్పాను. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ప్రజెంట్ జనరేషన్లో మనము మన శాంతిరామ్ హాస్పిటల్లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా 24/7 బ్రెయిన్ స్కాన్స్, హార్ట్ స్కాన్స్ ఈ బేబీకి కంటిన్యూస్గా మానిటరింగ్ చేసి, కంటిన్యూస్గా హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారో అలాంటి ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా ఈ పాపకు ట్రీట్మెంట్ ఇచ్చి ఇప్పుడు సక్సెస్ఫుల్గా బేబీని ఓరల్ డిమాండ్ ఫీడ్స్ మీద 100% ఏ ప్రాబ్లం లేకుండా ఈ బేబీకి ఆర్ఓపి ప్రాబ్లం కానీ, ఓఏఈ ప్రాబ్లం కానీ, బ్రెయిన్ ప్రాబ్లం కానీ ఏవీ లేకుండా ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేస్తారు. నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నంద్యాల మండలం కానాల గ్రామ శివారులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల మండలం కానాల గ్రామ శివారు ప్రాంతంలో ఓ యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి శరీరం, తలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పగిలిన బీర్ బాటిళ్లు పడి ఉండటాన్ని బట్టి చూస్తే శనివారం సాయంత్రం ఇక్కడ కొందరు వ్యక్తులు కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే స్నేహితులు లేదా పరిచయస్తుల మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యకు దారితీసి ఉంటుందని
పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే నంద్యాల రూరల్ సిఐ ఈశ్వరయ్య తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ మందా జావలి కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హత్యకు గురైన యువకుడి వయస్సు దాదాపు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. మృతుడి తలపై, శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎవరికైనా ఈ యువకుడి గురించి సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సిఐ కోరారు. ప్రస్తుతం నంద్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అసలు ఆ యువకుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతన్ని అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయా? అవుననే అంటున్నాయి నంద్యాల నూనెపల్లెలో వెలుగు చూసిన తాజా దృశ్యాలు. ప్రజాధనంతో నిర్మించిన నూతన మండల విద్యాధికారి కార్యాలయ భవనం కొందరు మద్యం బాబులకు, మందు విందులకు అడ్డాగా మారింది. రాత్రి వేళల్లో అక్కడ కొందరు వ్యక్తులు యథేచ్ఛగా మద్యం సేవిస్తూ బిర్యానీలతో విందు చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఆస్తుల భద్రతను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు స్థానిక రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ వీరంగం చేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంలో రాజకీయ నాయకుల అండ ఉందా లేక భద్రతా లోపమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొహరం వేడుకలను చూసేందుకు వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, 2 తీవ్ర గాయాలు. అహోబిలం టోల్గేట్ వేలంపాట తీవ్ర ఉద్రిక్తత, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ టోల్గేట్ వేలంపాటను రద్దు చేయాలని బాధితుల డిమాండ్. రేపే పల్స్ పోలియో చిన్నారుల నిండు జీవితానికి 2 చుక్కలను వేయించాలని కోరిన డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఇంటి పన్ను చెల్లింపుదారులకు మున్సిపల్ కమిషనర్ శేషన్న కీలక ప్రకటన. జూన్ 30లోగా అర్ధ సంవత్సర ఇంటి పన్ను చెల్లిస్తే వడ్డీలో భారీ రాయితీ. పాలిటెక్నిక్ విద్యార్థులకు గమనిక. ఈ నెల 30వ తేదీ వరకు పాలిసెట్ 2026 అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ. పంతం నానాజీ ఖబర్దార్, జగనన్న ఆదేశాలు ఇస్తే మా అడుగుల చప్పుడుకు నీ గుండె ఆగిపోతుంది జాగ్రత్త అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ ఇసాన్ పాషా. నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్లో అద్భుతం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు. నంద్యాల జిల్లాలో దారుణం, కానాల గ్రామ శివారులో యువకుడి ఘోర హత్య. నూతన మండల విద్యాధికారి కార్యాలయ భవనంలో బిర్యానీ, మద్యం విందులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.